జై శ్రీరామ్. నమస్తే అండి అందరికీ. ఇవాళ మనం దత్తాత్రేయ స్వామి చిత్త స్థిరీకర స్తోత్రం గురించి తెలుసుకుందాం. ఇది స్తోత్రనిధి యాప్‌లో గూడా ఉంది. అందుకే నేను టెక్స్ట్ ఫార్మాట్‌లో ఇవ్వట్లేదు. చాలా వరకు నేను చెప్పే వీడియోస్‌లో చెప్పేవన్నీ స్తోత్రనిధి యాప్‌లో ఉంటాయి. లేదా పుస్తకాల్లో ఉంటాయి కాబట్టి టెక్స్ట్ ఫార్మాట్‌లో ఇవ్వట్లేదు. ఆన్ రిక్వెస్ట్ ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాను. ఈ స్తోత్రము ఏ పూజ మీద శ్రద్ధ రావట్లేదు, లేకపోతే ఏ పని మీద శ్రద్ధ రావట్లేదు అనుకున్నప్పుడు రోజుకు 3 సార్లు పారాయణ చేసుకోవాలి. స్నానం చేసి, దీపారాధన చేసి పారాయణ చేసుకుంటే చాలు. దీపారాధన చేసుకోలేకపోయినా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి చేసుకోవచ్చు. ఆఫీస్‌లో ఉంటాము, లేకపోతే ఎక్కడైనా బయటకెళ్తున్నాము అనుకున్నా మనసులో కూడా స్మరణ చేసుకోవచ్చు ఈ స్తోత్రాన్ని. ఇది శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రాసింది. వాసుదేవానంద సరస్వతి స్వామివారు సంస్కృతంలో సంహితాయన గురు సాహస్రి అనే గురు చరిత్రని సంస్కృత శ్లోకాల రూపంలో 2000 శ్లోకాల రూపంలో రాశారు. అవే తెలుగులో ఎక్కిరాల భరద్వాజ గురువు గారు తర్వాత చాలామంది అనువాదం చేశారు. మనకి అథెంటిక్‌గా గురు చరిత్ర అయితే ఎక్కిరాల భరద్వాజ మాస్టర్‌ది గాని, గీతా ప్రెస్ వారిది గాని, వసుంధర పబ్లికేషన్స్ వారిది గాని దొరుకుతుంది. ఇందులో గీతా ప్రెస్ వారి పుస్తకంలోను, స్తోత్రనిధి యాప్‌లోను, వసుంధర పబ్లికేషన్స్ గురుచరిత్ర పుస్తకంలో కూడా ఈ స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రం ఇవాళ మనం చదువుకుందాం. అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాధిదేవత్వం మమ చిత్తం స్థిరీకురు శరణాగత దీనార్త తారకాఖిలకారక సర్వపాలక దేవత్వం మమ చిత్తం స్థిరీకురు సర్వమంగళమాంగళ్యం సర్వాధివ్యాధిభేషజ సర్వసంకటహారిం మమ చిత్తం స్థిరీకురు స్మర్తృగామి స్వభక్తానాం కామదోరిపునాశన భుక్తిముక్తిప్రదస్సత్వం మమ చిత్తం స్థిరీకురు సర్వపాపక్షయకరస్తా తాపదైన్యనివారణ యోభీష్టదః కురు సత్వం మమ చిత్తం స్థిరీకురు. ఈ స్తోత్రాన్ని 11 రోజులు గాని, 41 రోజులు గాని, 21 రోజులు గాని దీక్షగా 11 సార్లు గనక స్మరిస్తే మనం చేసే పని మీద శ్రద్ధ పెరుగుతుంది. మనం చేసే పూజల మీద శ్రద్ధ పెరుగుతుంది. చాలామంది అంటారు, మాకు పూజ చేయాలంటే ఏవో నెగెటివ్ థాట్స్ వస్తాయండి. లేకపోతే ఏవో ఒక ఆటంకాలొస్తాయండి. లేకపోతే ఏదో ఒకటి ఫోన్ కాల్స్ రావడము, పూజ మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాము. లేకపోతే గురుచరిత్ర పారాయణం, లలిత సహస్రనామం పారాయణం, విష్ణు సహస్రనామం పారాయణం మేము చదవలేకపోతున్నాము అనుకున్నప్పుడు, అలాగే పిల్లలు చదువుకోవట్లేదు, పుస్తకం తీయట్లేదు, ఫోన్ పట్టుకుంటున్నారు. లేకపోతే నాకు ఇంటి పని చేయాలన్నా నాకు మనసు ఇది రావట్లేదు. ఆఫీస్ పనిలో ఉన్న వేరే వేరే ఆలోచనలొచ్చి మాటలు పడుతున్నా అనుకున్నప్పుడు ఈ స్తోత్రం తప్పకుండా మంచి ఫలితాలిస్తుందండి. కనీసం 11 రోజులు 3 సార్లు గాని, 11 సార్లు గాని చదివి చూడండి. ఆహ్, తప్పకుండా సత్ఫలితాలొస్తాయి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీమాత్రే నమః.